అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే కృంగిపోయారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా మన ఎక్లీషియాకి సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరికీ కూడా వెల్కమ్ టు ఎక్లీషియా. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేసి, దేవుడు మీ అందరి కుటుంబాల్ని నూరంతలుగా నా ప్రభు ఆశీర్వదించుదురుగాక. అలాగే అనేక మందికి షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనందరి జీవితంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కుటుంబం ఏమైపోద్ది, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, నేను కన్న కలలన్నీ ఇలాగే మిగిలిపోతాయా అని చాలామంది బాధపడుతుంటారు. ఒక మనిషి నిజంగా బాధపడతారని ఎప్పుడు అర్థమవుతుందంటే, కొంతమంది కన్నీరుతో వ్యక్తం చేస్తూ ఉంటారు, కొంతమంది ఇష్టమైన వారు భుజాల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వారు కూడా అంటారు కదా, అమ్మో ఇంత బాధ నీ హృదయంలో ఉందా అని. నిజమే, కన్నీటి ద్వారా మన బాధను మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ ఆ కన్నీటిని చూసి జాలిపడేవారు ఉన్నారు, కానీ ఆ కన్నీటిని చూసి మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించేవారు ఈ ప్రపంచంలో మనం ఆరాధిస్తున్న దేవుడు తప్ప ఎవరు లేరు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మనము చాలా పరిస్థితుల మధ్యన వెళ్తున్నాం కదా. రేపు నా జీవితం ఏంటి? కొంతమంది అంటున్నారు, అన్న ఈ రాత్రి నేను బ్రతుకుంటానేమో, రేపు ఉదయాన్ని నేను బ్రతుకుంటానో లేదో తెలియదని కొన్ని మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజమే, మీలో ఉండే దుఃఖము ఆ మాటలు తెప్పిస్తోంది. కానీ ఈరోజు ఒక మాట చెప్తాను, ప్రతి సమస్యకి పరిష్కారం ఉందయ్యా. ఈ పరిష్కారాన్ని మనం ఎలా పొందుకోవాలంటే, మనము దేవుని సందులో గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని దేవుని పరిచర్లు మన అడుగులు ముందుకేసుకుంటూ యథార్థంగా మనం బ్రతకగలిగితే మన కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. ఎందుకంటే ప్రభు మన క్రియలను చూస్తున్న దేవుడు, ప్రభు మన జీవిత విధానాన్ని చూస్తున్న దేవుడు ఆయన. హిజ్కియా కూడా చాలా మరణకరమైన పరిస్థితి వచ్చింది. ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? అయ్యా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లంతా చక్కబెట్టుకున్నారు, ఇంకైపోయింది, అదే ఫైనల్ అన్నట్లు దేవుని దగ్గర నుంచి వార్త వచ్చింది. దేవుని భక్తిపరుడు ఏం చేశాడు చెప్పనా? దేవుని వాక్యంలో 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకును దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోవుదువు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన తెలుసా? ప్రభా, నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేనో కృపతో జ్ఞాపకం చేసుకో, నేను ఏ రీతిలో భక్తి చేశానో కృపతో జ్ఞాపకం చేసుకొని తన భక్తి జీవితాన్ని ప్రభు ముందర పెట్టి ఏడుస్తున్నాడు. ప్రజలకు పరిపాలకుడిగా ఉన్న హిజ్కియా, అందరి మధ్యన హుందాగా బ్రతుకుతున్న ఒక మంచి నాయకుడు, రాజు అయిన హిజ్కియా చంటి పిల్లోడు ఏడ్చినట్లు ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తున్నాడు. ప్రభా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నా ఇల్లు చక్కబెట్టుకోమని అయ్యా నీ దగ్గర నుంచి సమాచారం వచ్చిందయ్యా. ప్రభా, నువ్వు అన్నిటినీ మార్చగలిగిన దేవుడు అయ్యా, నా ప్రార్థన విను ప్రభా అని కన్నీరు కారుస్తూ తన సాక్ష్యాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఘనమైన విషయం ఏంటి తెలుసా? హిజ్కియా ఏడుస్తుంటే నా ప్రభు హృదయం కరిగిపోయిందయ్యా. హిజ్కియా కన్నీరు కారుస్తుంటే నా దేవుడు జాలిపడ్డారయ్యా. అయ్యా నువ్వు దేవుని సందులో సంతోషిస్తావు, కంగారు పడద్దు, నీ దుఃఖమును కొట్టివేస్తాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నానని ఘనమైన శుభవార్త దేవుడు హిజ్కియాకి పంపించినట్లే ఈరోజు కన్నీరు కారుస్తున్న నీ జీవితంలో కూడా నా దేవుడు గొప్ప శుభవార్తలు ప్రభు పంపించబోతున్నారు. ఆశ కలిగి ఎదురు చూస్తున్నావు కదా, నీ సాక్ష్యాన్ని ప్రభు ముందర పెట్టి ప్రార్థించి, నువ్వు ఏ రీతిలో ప్రభుని ఆరాధిస్తున్నావో, ఏ రీతిలో దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతున్నావో మరొకసారి ప్రభు పాదాల దగ్గర పెట్టి, అయ్యా నేను నీ కోసం బ్రతుకుతున్నానయ్యా, నా జీవితాన్ని నడిపించు ప్రభా అని నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీ కన్నీరు ఈరోజు ఆనంద బాష్పాలుగా మార్చబడబోతున్నాయి. ఏ దుర్వార్త అయితే నీ చెవిని వినబడుతుందో, ఏ అశుభాలైతే నీ గృహాల్లో జరుగుతున్నాయో వాటన్నిటిని ఈరోజు నా ప్రభు తారుమారు చేయబోతున్నాడు. విశ్వాసంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. ఆనాడు హిజ్కియాను దర్శించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను దర్శించి మన కన్నీటిని తుడిచే ఘనమైన శుభవార్తలు నా ప్రభు నీ జీవితంలో పంపించబోతున్నాడు. ఈరోజే నా జీవితం అయిపోయిందని అనుకోద్దు. దేవుడిని నిలబెట్టే రోజులున్నాయి, దేవుడిని ఆశీర్వదించే రోజులున్నాయి, దేవుడిని కన్నీటిని ఆశీర్వాదంగా నాట్యముగా మార్చే రోజులున్నాయి. నీ పిల్లలు బాగుంటారు, నీ భర్త బాగుంటారు, నీ కుటుంబ సమస్యలు తీరిపోతాయ్యా, నీ అప్పుల రుణబాధల నుంచి నా ప్రభు బయటికి తీసుకొస్తారు. కానీ పరిష్కారం ఎక్కడుందో తెలుసా? నీ చేతిలోనే ఉంది, నీ భక్తిలోనే ఉంది. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.